గుడ్ ఈవినింగ్ అమ్మా. నేను సాక్షి టీవీ నుంచి వచ్చినమ్మా. మన హాస్టల్కి సంబంధించి మీరు రోజు వారీగా ఎదుర్కొంటున్నటువంటి మరి ఏమైనా సమస్యలుంటే మనకున్న సమస్యలు మరి అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మీకున్నటువంటి సమస్యలని పరిష్కరించే దిశగా మరి నేను మీ అందరితో మాట్లాడతా. మీరు రోజువారీగా మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు మీకు ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకురావాలమ్మా. అమ్మా నీ పేరమ్మా? సంగీత. ఏ క్లాస్లో చదువుతున్నామ్మా? 3rd క్లాస్లో. ఇక్కడ మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నామా హాస్టల్లో? 3 ఇయర్స్ నుంచి. ఇక్కడ హాస్టల్లో రోజు మీకు ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయమ్మా? సమస్యలు అంటూ ఏమీ లేవు కానీ సార్ ఇక్కడ అది మొత్తం క్లీన్ చేయించాలి. చెత్త. ఓకే. మంచినీళ్ళు ఎట్లా వస్తున్నాయమ్మా? బాగానే వస్తుంది. ఇక్కడ హాస్టల్ వార్డెన్ కానీ కామాటి కానీ అటెండర్లు అంతా బాగున్నారమ్మా? బాగున్నారు సార్. ఏమి ఇబ్బందులు లేవు కదా? కరెంట్ ఎట్లా ఉంటుందమ్మా? బాగానే ఉంటుంది సార్. కరెంటు. ఇక్కడ ఏం సమస్యలు లేవు. మీకు సాయంకాలం భోజనానికి సంబంధించి ఏం లేవు సార్. నెలకు ఎన్నిసార్లు ఇస్తారమ్మా మీకు నాన్ వెజ్? చికెన్ ఇస్తారు. చికెన్ ఎప్పుడు ఇస్తారమ్మా? నెలకు ఎన్నిసార్లు ఇస్తారు? 2 వీక్స్కి ఒకసారి. 2 వీక్స్కి ఒకసారి. గుడ్డు రోజు ఇస్తారా? పాలు కూడా వీక్లో 6 days ఇస్తారు. ఇక్కడ ఏం సమస్యలు లేవు. కాకపోతే వాళ్ళకి మాకి ఒక ఏమంటారు సపరేట్ బోర్ చేయించి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాకి బోరు బోరా ఇద్దరికి సపరేట్ చేయించాలి. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయమ్మా? ఏం లేవు. మీకు చలికాలం రోజు ఈ దుప్పట్లు కప్పుకోవటానికి సంబంధించి ఇబ్బంది ఏమన్నా? లేదు సార్. పరుచుకోవటానికి కానీ లేదు సార్. ఏమి ఇబ్బందులు లేవు. 10th క్లాస్ వాళ్ళకి స్టడీ మెటీరియల్ లేవు సార్. చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. స్టడీ మెటీరియల్ కావాలి. స్టడీ మెటీరియల్ ఏమేమి కావాలమ్మా? మ్యాథ్స్ తప్ప ఆల్ సబ్జెక్ట్స్ సార్. ఇప్పుడు స్టడీ కోసం ఎట్లా ప్రిపేర్ అవుతున్నారమ్మా ఎగ్జామ్స్కి సంబంధించి? బాగానే మబ్బునాలు వేసి చదువుకుంటున్నాం. మీకేమి ఇబ్బందులు లేవు? ఏ ఇబ్బందులు లేవు సార్. సమర్పణ ఎన్నో క్లాస్ చదువుతున్నామ్మా? 10th క్లాస్. మీకు ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయమ్మా? ఇక్కడ ఏమి ఇబ్బందులు లేవు. కాకపోతే వాటర్ వాళ్ళకి మాకు సరిపోతలేవు. ఎవరికి సరిపోతలేమ్మా? ఏ హాస్టల్ వాళ్ళకా? ఏం కావాలమ్మా? ఏం చేయాలమ్మా? వాటర్ బోర్ వేపియాలి. బోర్ వేపియాలి. సపరేట్ వేపిస్తే సరిపోతుంది. ఇంకేం సమస్యలు ఉన్నాయమ్మా? ఇంకేం లేదు. చదువు అయితే మంచిగా చదువుకుంటున్నా కానీ మెటీరియల్స్ కావాలి సార్. స్టడీ మెటీరియల్ కావాలి అంతే. హాస్టల్లో ఉన్న విద్యార్థులకి ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయి మీరు చెప్పాలమ్మా. సార్ ప్రజెంట్ అయితే బాత్రూమ్స్ కొంచెం ప్రాబ్లం ఉన్నాయి సార్. ఇప్పుడు సార్ వాళ్ళకి చెప్పినాము, బడ్జెట్ అలాట్ చేపిస్తాము కట్టిస్తామని అన్నారు సార్. ఏ సార్లకు చెప్పారమ్మా? మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వాళ్ళ బీసీ వెల్ఫేర్ వాళ్ళకి. స్టూడెంట్స్ కి కప్పుకోవడానికి గాని వాళ్ళు పడుకోవడానికి ఇచ్చారు సార్. టాయిలెట్స్ అన్ని బాగున్నాయమ్మా? టాయిలెట్స్ కొత్తగా కట్టిస్తారు. వాటర్ సఫిషియెంట్ వస్తుందమ్మా? వాటర్ బాగుంది సార్. బోర్వెల్ మంజీరా వాటర్ కూడా వస్తుందా? ఉన్నాయి సార్. మంజీరా వాటర్ ఉంది. మాకు వాటర్ ప్లాంట్ కూడా ఇచ్చారు సార్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు చదువుకోవడానికి సంబంధించి ప్రిపరేషన్ కి ఏదో ఇబ్బంది అవుతుందన్నారు విద్యార్థులంతా. అంటే ఇక్కడ స్టడీ మెటీరియల్ ఏం లేదు సార్. మన హాస్టల్లో స్కూల్లో చదువుకున్నదే. ఏమేమి అవసరం పడతాయమ్మా? వాళ్ళ లైబ్రరీ బుక్స్ ఇంకా ఏం బుక్స్ అవన్నీ ఏం లేవు సార్. అవి తీసుకోవాలి. ఇప్పుడు స్కూల్లో వాళ్ళు చెప్పినాయి. మళ్ళీ ఇక్కడ ట్యూషన్స్ కూడా ఉన్నాయి. ట్యూషన్స్ గుడ్ ఈవినింగ్ అమ్మా. ఈ హాస్టల్లో స్ట్రెంత్ ఎంత ఉంటుందమ్మా? మీతో పాటు ఎంతమంది ఉంటారమ్మా? 100. ఏ హాస్టల్ అమ్మా ఇది? మీకు ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయమ్మా? ఏమి ఇబ్బందులు లేవు. అంత బాగానే ఉన్నారు. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నామ్మా? 10th సార్. ఏం పేరమ్మా? సుమలత సార్. సుమలత.
ఇంకా స్టడీకి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయమ్మా? స్టడీ మెటీరియల్ కావాలి సార్. స్టడీ మెటీరియల్ ఏం కావాలమ్మా? అన్ని అన్ని అంటే 7 సబ్జెక్ట్సా? 6 సబ్జెక్టులే కదమ్మా? 7 సార్. నీకు ఇక్కడ హాస్టల్లో ఫుడ్కి సంబంధించి ఏదైనా ఇబ్బంది అవుతుందమ్మా? ఏం లేదు సార్. నీళ్ళకి మంచినీళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందమ్మా? లేదు సార్. పడుకోవటానికి సంబంధించి మనకి బెడ్ అంటే మెటీరియల్ ఏదన్నా కప్పుకోవటానికి కానీ పరుచుకోవటానికి సంబంధించి కానీ ఏం లేదు సార్, అన్ని ఉన్నాయి. అన్ని బాగున్నాయి. మీ వార్డెన్ బాగున్నారమ్మా? బాగున్నారు సార్. మీకు వంట బాగా చేసి పెడతారా? బాగా చేస్తారు సార్. సాయంకాలం వంట ఏం చేస్తారమ్మా? రాత్రికి భోజనం ఏం చేస్తారు? కూరగాయలు, పప్పు, పెరుగు, రసం, అన్నం. మీకేం ఇబ్బంది లేదు కదా? ఏం లేదు సార్. మీకేమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి కానీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలన్నీ చేపిస్తామమ్మా. సరే. మీరు నిర్భయంగా చెప్పండి, మీకు ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. చెప్పమ్మా. పైనకి వాటర్ రావు సార్. ఎక్కడ పైనకి ట్యాంక్ వాటర్ రాదా? అవును సార్. ఎప్పటి నుంచి వస్తలేదమ్మా? చాలా రోజుల నుంచి వస్తలేదు సార్. అప్పుడు రాలేకుండా సార్. ఇప్పుడు వస్తుందా? వస్తుంది సార్. మరి ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంది? ఇంకా అందులోకి కొన్నే వాటర్ ఎక్కుతున్నాయి సార్. సరే సరే. మీరు ఎవరికి చెప్పినారు? ఎవరికి చెప్పారమ్మా? చాలా మందికి చెప్పినాం సార్. మీ పేరేం పేరు? మమత. మమత. ఏ క్లాస్ అమ్మా? 9th క్లాస్. 9th క్లాస్. చాలా మంది చెప్పినాం కానీ ఎవరు కూడా మంచి చేయడానికి వస్తలేరు సార్. నేను మీకున్న సమస్యలన్నీ కూడా, నీ పేరేం పేరమ్మా? సరస్వతి. సరస్వతి. మీరు ఇంతవరకు ఎవరికి చెప్పారు సమస్యలు? ఎస్ఎఫ్ఐ వాళ్ళు చాలా మంది వచ్చిండ్రు కానీ అందరు అంటున్నారు మేము ఉన్నాం, మేము మంచి చేపిస్తాం అంటారు కానీ ఎవరు కూడా చేపిస్తూనే లేరు అసలు వచ్చి. అమ్మా, నేను సాక్షి రిపోర్టర్గా వచ్చున్నా. మీరు చెప్పే ప్రతి సమస్య అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా. మన ముఖ్యమంత్రి పేరేం పేరమ్మా? కేసీఆర్. ఆయన దృష్టికి తీసుకెళ్లి మీకున్న సమస్యలన్నీ చెప్పిస్తా, మీ పరిష్కారం చేపిస్తా. థ్యాంక్ యూ సార్. ఒకసారి వాటర్ సార్, వాటర్. ఇంకా మాకు 10th క్లాస్ వాళ్ళకి చదువుకోనికి స్టడీ మెటీరియల్ కావాలి. 6 సబ్జెక్టులు అంతే. 7 వాటర్ అంటే తాగటానికా లేకపోతే తాగడానికి మంచిగా వాటర్ వస్తాయి కానీ తాగడా పైన ఎక్కువ మాకు అంతా. ఇలా 3 హాస్టల్ ఉన్నాయి కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది వాటర్ గురించి. మీకంటే సపరేట్ బోర్ కావాలి అంతే కదమ్మా? సరే. ఇప్పుడు పొద్దున పూట ఏమి ఇస్తారమ్మా మీకు? పొద్దున కిచడి, పులిహోర, ఉప్మా, ఇంకా రోజు రోజు. మళ్ళీ ఏమో మధ్యాహ్నం ఏమో అన్నము, కూరగాయలు. అంటే మధ్యాహ్నం అంటే రోజు స్కూల్లో అక్షయ పాత్ర వస్తుంది. సాయంత్రం అంటే కూరగాయలు ఉంటాయి. సండే ఏమో ఎగ్గు కర్రీ, బగారన్నము, గుడ్లు రోజు ఇస్తారు మాకు. పాలు కూడా. పాలు అంటే పెరుగు, మజ్జిగ, సల్ల కూడా ఇస్తారు కదా. ఏంటి అంబలి కూడా వస్తారు మాకు. సాయంత్రం అంటే సాయంకాలం భోజనం, స్నాక్స్ ఇస్తారు. ఇస్తారమ్మా? స్నాక్స్, కూరగాయలు కూడా ఇస్తారు. పడుకునేటప్పుడు భోజనం, పడుకునేటప్పుడు అంటే స్నాక్స్ ఇస్తారు కదా. శనివారాలు ఏమి ఇస్తారమ్మా? వార్డెనమ్మా? హాస్టల్ వార్డెన్. ఇప్పుడు ఇక్కడ మనకున్నటువంటి ప్రధానంగా హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థినులకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? అంటే ఇప్పుడు మెయిన్ బాత్రూమ్ లేదు సార్. అంటే అక్కడ ఇద్దరు అక్కడికే వస్తారు, అక్కడ సఫిషియెంట్గా ఉన్నాయి సరిపోయేటన్ని. ఇక్కడ దానికోసమని ఇక్కడ ఈ హాస్టల్ కోసమని సపరేట్గా కడుతున్నారు సార్. అది బడ్జెట్ లేక ఆగిపోయింది. అది బడ్జెట్ ఉంటే వీళ్ళకి సపరేట్గా ఉంటుంది సార్. అది అధికారులకు ఎవరికి చెప్తున్నారమ్మా మీరు? అంటే మా డీడీ సార్ వాళ్ళకి చెప్పినాము, వాళ్ళు బడ్జెట్ రాగానే రిలీజ్ చేస్తామని అన్నారు. ఇంకొకటి వాటర్ సార్, ఇది బోర్ గురించి. బోర్ అంటే అడిషనల్గా ఇంకో బోర్ కావాలి సార్. అంటే ఈ టాయిలెట్స్ కి అయితే అడిషనల్ గా టాయిలెట్స్ కావాలి. ఇక్కడ ఈ హాస్టల్కి కావాలి సార్. ఆ హాస్టల్కి అవసరం లేదు, ఆ హాస్టల్కి సఫిషియెంట్గా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు అంటే అంత ధైర్యంగా చెప్పలేకపోతున్నారు, ప్రిపేర్ చేసారా ఇక్కడ? లేదు సార్, మెనూ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది ఇక్కడ. రోజు క్లాసెస్ తీసుకుంటాం, స్టడీ క్లాసెస్. రోజు మార్నింగ్ వస్తాం, ఆఫ్టర్నూన్ వస్తాం, ఈవినింగ్ వస్తాము. పిల్లలకి కరెక్ట్గా చూసుకుంటాం కాబట్టి వాళ్ళు ధైర్యంతో ఉంటారు సార్. అది ఏమి ఇబ్బందులు లేవు సార్. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి ఇప్పుడు అంటే ఎవరైనా డొనేట్ చేయగలిగే వాళ్ళు ఉంటే, చలికాలం కాబట్టి పిల్లలకి స్వెటర్స్, మఫ్లర్స్ అట్లాంటి ఆడపిల్లలు కాబట్టి ఒకవేళ ఎవరైనా ప్రొవైడ్ చేయగలిగితే బాగుంటుంది సార్. ఇక్కడ మొత్తం టోటల్ 3 హాస్టల్ కలిసి ఎంత స్ట్రెంత్ ఉంటుందమ్మా? అంటే 75, 140, 240, 250 వరకు ఉంటుంది సార్. నీ పేరేం పేరమ్మా? ఎం సిద్ధమ్మ సార్. ఎం సిద్ధమ్మ. ఏ క్లాస్? 10th క్లాస్. ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయమ్మా మీకు? సార్ మాకు స్పోకెన్ క్లాస్ కావాలి సార్. స్పోకెన్ ఇంగ్లీషా? స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ ఇచ్చేవాళ్ళు కావాలి. అవును సార్. ఇంకేం కావాలమ్మా ఇక్కడ? పెట్టెలు బాగలేవు సార్.
పెట్టాలంటే మీ మీ బెడ్ అంటే మీ సామాగ్రి పెట్టుకోవటానికి అమ్మా. ఇంకమ్మా కాస్మెటిక్ బిల్లు 75 వస్తుంది సార్, మాకు 150 కలిపి 150 కావాలి సార్. కాస్మెటిక్ బిల్ పెంచాలి, అవును సార్. ఇప్పుడు ఉన్న దానికంటే పెంచాలి. ఇంకమ్మా ఇంకా బియ్యం కూడా సరిగ్గా ఇప్పుడు దొడ్డు బియ్యం ఇస్తున్నారు, సార్, సన్న బియ్యం కావాలి. అవును సార్. ఇంకమ్మా ఇక్కడ స్టడీకి సంబంధించి మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏమైనా ఉన్నాయమ్మా? సార్ స్టడీ మెటీరియల్ ఎట్లా చేసి పంపించండి సార్, స్టడీ మెటీరియల్ కావాలి. మెడికల్ చెకప్ చేయడానికి ఎవరైనా డాక్టర్లు వస్తారా ఇక్కడికి? వస్తారు సార్, సిస్టర్స్ వస్తారు. ఏం ఇబ్బంది ఉండదు సార్. మీరు అంటే ఏదన్నా రాత్రిపూట ఏదన్నా జ్వరం వచ్చినా లేదా తలలు వచ్చినా తీసుకెళ్తారమ్మా? వెళ్తారు సార్. మీకు ఇంకేం లేవు ఇక? లేవు సార్. అంటే మీకు ఇక్కడ సన్న బియ్యం ఒకటి కావాలి, స్పోకెన్ ఇంగ్లీష్ కి సంబంధించిన శిక్షణ ఇచ్చేవాళ్ళు. బెడ్ షీట్ కూడా సార్. పొద్దున లేవడానికి ఇబ్బంది అవుతుంది సార్, బెడ్షీట్లు సన్నగా ఉన్నాయి, కొంచెం లావటి మంచిగా తెప్పిస్తే బాగుంటుంది. అమ్మా ఇంకమ్మా ఇంకా మెటీరియల్స్ కావాలి, మళ్ళీ రూమ్ ఒక స్పెషల్గా మాకు రూమ్ కావాలి స్టడీకి, చదువుకోవడానికి. స్టడీ కోసం రూమ్ కావాలి. అమ్మా ఇంకమ్మా ఫుడ్ అంతా బాగానే ఉంది, బియ్యం ఒకటి కావాలి, మంచి బియ్యం కావాలి, చైర్స్ కావాలి, మంచి చైర్స్ కావాలి చదువుకోవడానికి. ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయమ్మా హాస్టల్లో? బెడ్షీట్లు కావాలి, మంచి పెట్టెలు కావాలి, మంచి రైస్ కావాలి, ప్రతి హాస్టల్కు ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయమ్మా? ఇక్కడ రైస్ మంచి రావాలి, రైస్ ఒకటి మంచిగా కావాలి, మీ పెట్టెలు కావాలి, మీ బెడ్లు కావాలి, చదువుకోవడానికి కుర్చీలు కావాలి. ప్యాడ్స్ కూడా కావాలి కుర్చీల మీద. స్టడీ టాయిలెట్స్ బాగున్నాయమ్మా? బాత్రూమ్లు అన్ని బాగున్నాయమ్మా? మంచిగా పైఖానాలు అన్ని బాగున్నాయా? నీళ్లు మంచిగా వస్తున్నాయా? మంచిగా వస్తున్నాయి, కాకపోతే మాకు వాళ్ళకి సపరేట్ చేయండి. వాళ్ళ ఏ హాస్టల్కి బి హాస్టల్కి సపరేట్ కావాలి. హాస్టల్ విద్యార్థుల సమస్యలు మంచి బియ్యం కావాలని, మరి అదే రకంగా ఇక్కడ స్టడీకి సంబంధించిన సపరేట్గా ఒక గది కావాలని, వాళ్ళకి సంబంధించిన స్టడీ చైర్స్ కావాలని చెప్పనని, ఇక్కడ వాటర్కి సంబంధించిన బోర్లు 3 హాస్టళ్ళు ఒకే ప్రాంగణంలో ఉండటంతో మరి ఒక బోర్ సపరేట్ కావాలని చెప్పనని కూడా మరి వారు చెప్పడం జరిగింది. మరి ఆరోగ్యరీత్యా డాక్టర్లు కూడా ఇక్కడికి వచ్చేసి పరీక్షిస్తారు. మరి ఇంకా మాకు ప్రత్యేకంగా ఇక్కడ వాటర్కి సంబంధించిన సమస్యని సత్వరం పరిష్కారం చేయాలని చెప్పనని వారు చెప్పిన దాన్ని మరి ఈరోజు అధికారుల దృష్టికి కానీ మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి సత్వరం ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పనని మరి ఈరోజు తెలియజేస్తూ మరి సాక్షి రిపోర్టర్గా మరి చింతా ప్రభాకర్, కెమెరామెన్ శ్యామ్తో సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.